హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పేది ఏమంటే బిర్యానీ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూడండి, మీరు కూడా ఇంట్లో ఆరాంగా చేసుకోండి. అట్లే చూస్తారన్న వీడియో. ఎర్రగడ్డ పోయాలా, అలాగే టమాటా పోయాలా. మరియు ఈ బిర్యానీకి మాస్టర్ ఎవరు తెలుసా? మరియు మాలమ్మ గారి సిస్టర్. మరియు టేస్ట్ ఎలా ఉంటుందో లాస్ట్లో మీకు చెప్తా. మరియు ఇప్పుడు సద్యకి టమాటా కోస్తూ ఉంది. మరి ఏం స్టైల్ కోసం చేతుల్లో చూడు. మనమైతే చేతులు కోసినప్పుడు ఏడన్నా ఏళ్ళగిల్లి కోసుకొని ఇస్తుందేమో అనుకుంటాం, కానీ దాన్ని చూడు పట 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 అని కోస్తూ ఉన్నారు. సరే చూద్దాం, వీడియో అట్లే చూస్తూ ఉండండి. మేడం ఏమది? మరియు ఇది వచ్చి దమ్ము బిర్యానీ. మరి అక్కడ వచ్చి మసాలాలు ఉడకబెట్టాలా, ఇక్కడ వచ్చి ఖాళీ బియ్యం మాత్రమే ఉడకబెట్టాలా. మరి అట్లే చూస్తూ ఉండండి. మరి నూనె వేస్తున్నాము, నూనె తర్వాత ఏమొస్తుందో చూసుకోండి. మరి పట్టా లవంగా వేస్తా ఉన్నాము, చూసుకోండి. ఎంతసేపు ఏమంటే వేసేయాలి కదా, లేకుంటే ఆయనకు ఉండి మనం చెప్పాలి కదా. ఇప్పుడు ఏమేమి వేస్తారో మరి మేడం గారి చూద్దాము. ఇది ఏమిది? పట్టా లవంగా. ఆ తర్వాత ఏం వేస్తారా? పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు. మరియు మా అమ్మగారు భలే బాగా చేసినట్లుంటారు. టేస్ట్ లాస్ట్లో టేస్ట్ మాత్రం ఎదురుతో ఎట్లా అదురుతో చూసేద్దాము. అక్కడ మాత్రం ఎసురు కాకుతా ఉంది అన్నంకి, బియ్యం ఉడికేకి. మరి అట్లే చూసేద్దాము. మరి అట్లే బాగా మిక్స్ కొట్టాలా. ఏడైనా హోటల్ పిలిస్తే వస్తారా? స్కూల్కి మరి ఎవరైనా ఇంట్లో చేయాలంటే వస్తారా? మరి ఎర్రగడ్డలు బాగా డ్రై అయ్యేకు అట్లే ఉండాలా. కలర్ చేంజ్ కావాలా, ఈ తర మెరూన్ కలర్గా రావాలా. ఆ తర్వాత ఇంజి పేస్ట్ వేయాలా. ఆ తర్వాత ఇట్లా కలపాల. మిరప్పొడి వేయాలా. వేసిన తర్వాత బాగా కలపాల. ఆ ఎర్రగడ్డ బాగా స్మాష్ అయిపోవాలా. ఆ తర్వాత టమాటా వేయాల. వేసిన తర్వాత బాగా కలపాల. ఆ తర్వాత ఈ టమాటా ఫుల్ స్మాష్ అయిపోయి బాగా ఉడికిపోయి రోస్ట్ అయిపోవాలా. చూసారా, టమాటా బాగా డ్రై అయిపోయింది. ఇంకా బాగా డ్రై అయిపోవాలా. మరి ఇప్పుడు బాగా డ్రై అయిపోయింది కదా, దానిపైన పెరుగు వేయాల. మీ ఇష్టం, మీరు ఎంతైనా పోసుకోండి. మీ తాకత్ బట్టి మీరు పోసుకోండి. పెరిగేసి బాగా కలపాలా. చూస్తారా ఎట్లా డ్రై అయిందో, అట్లే నక్కేయాలి. మనము దాంట్లో సరిపోయినంత ఉప్పు వేసుకోవాలా. మీరు ఎంత వేస్తారో అంత ఉప్పు వేసుకోండా. మీరు ఎంత చేస్తారు భోజనం అంత ఉప్పు వేసుకోండా. ఉప్పేసి ఇంకోసారి బాగా కలపండా. మరి ఇప్పుడు దానిపైన ఉడకబెట్టినాం కదా మటను, మరి అక్కడ ఇప్పుడు వేసేయాల. ఇక్కడ మరి విజిల్ వేసిన మటను మరి అక్కడ వేసేద్దాం. మీరు చికెన్ అయినా చేసుకోండా, మేక మటన్ అయినా చేసుకోండా. మరి ఇట్లే చేయాలా. ఇప్పుడు మటన్ మసాలా వేయాలా. మీ ఇష్టము, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, కానీ అందాజు పైన వేసుకోవాలా, లేకుంటే చెడిపోతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకోండా. మీకు ఏ టేస్ట్గా ఉంటుంది గరం మసాలా అది వేసుకోండా. మనకి ఇది బాగుంటుంది కాబట్టి మేము ఇది వేసుకుంటున్నాం. ఆచి మరి బాగా కలపండా. మసాలా వేసినారు కదా, బాగా కలపండా. మరి కస్తూరి మేతి అది కూడా రెండు చేయాలా. మరి మీకు ఎంత కావాలో అనిపిస్తే అంత వేసుకోండా, కానీ కరెక్ట్గా మ్యాచింగ్గా వేసుకోండా. కొత్తిమీర, పుదీనా వేయాలా. మరి దానికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సాన వేసినాను, కసిరి వచ్చేస్తుంది. బాగా మిక్స్ కొట్టాలా. మీకు కావాలంటే కూడా కలర్ వేసుకోండా, వద్దంటే కూడా ఇడిచేయండి. అట్లే
నీళ్ళు ఎసురు కాకుతుంది కదా బియ్యం ఉడకబెట్టేకి, దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేయాలా, పుదీనా కూడా వేయాలా. మరి కలర్ మీరు కావాలంటే కలర్ వేసుకుంటా, వద్దంటే ఇడిచేయండి. కలర్ వేస్తే బాగుంటుంది అనుకుంటా. మరి కొత్తిమీర పొడి వేసారు కదా, బాగా ఉడకాలా. వాసన అంటే నాకు అదిరిపోయేది, వాసనకే నాకు కడుపు నిండిపోయింది. మరి తిన్నట్లు లేదు నేను. మరి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేయాలా, మరి వేస్తే రుచికరంగా ఉంటుంది. మీరు వద్దంటే కూడా పర్వాలేదు, మీరు వేసుకోకుండా, కానీ మాకు రుచిగా కావాలని మేము వేసుకుంటున్నాము. వేసిన తర్వాత బాగా కలపాలా. మటన్ బాగా మసాలా పట్టాలా, అంతవరకు కలపాలా. మరి ఎసురేమో కాకుతా ఉంది, మరియు బియ్యం వేసేయాలా, ఉప్పు వేయాలా, ఎసురులో ఉప్పు వేయాలా. మరి మా సుకన్య గారు మరి ఐసరు కాగింది కదా, దాంట్లో బియ్యం వేయాలా. మరి ఇది వచ్చి ఇది ఉడుకుతూ ఉంది, మరియు మటన్ ఉడుకుతూ ఉంది, ఎసురు ఉడుకుతూ ఉంది. మరి అక్కడ నుంచి నూనె లైట్గా నూనె పోయాలా. ఇక్కడ వచ్చి మటన్ ఉడుకుతూ ఉంది. ఇది వచ్చి దమ్ము బిర్యానీ అంటారు. అది బాగా డ్రై కావాలి. ఇట్లా చూడండి, అట్లా చూస్తే అట్లే పీసే తినేద్దామనిపిస్తుంది. అబ్బా చేసేసి పాపం దాహం కొట్టేసింది, నీళ్ళు తాగుతున్నారు. బాగా కలపాలంతా. మరి బియ్యము అర్ధం నెట్లో ఉడకాల, ఫుల్ ఉడికితే కసకస అయిపోతుంది. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. మరి ఆ బియ్యం ఎత్తేసి దీనిపైన వేసేయాల. అన్నం అంతా అట్లా ఫిల్టర్ చేసి, అన్నం బాగా అట్లా ఫిల్టర్ చేసి దీంట్లో వచ్చేయాల. దిగుండే మసాలా రొంచి పైకి ఎత్తుకొని ఊరికి అట్లా బియ్యం వేసిన తర్వాత అట్లా లెవెల్ చేసేయాల. దమ్ముకి వేసేద్దాం. మీకు కావాలంటే పైన లైట్గా కలర్ వేసుకోండా, చూసే కొంచెం అందంగా ఉంటుంది అనేసి, కేసరి కలరు. కస్తూరి ఇది కొంచెం లైట్గా పైన జల్లాల. ఆ తర్వాత బాగా మూసేసి అదే నీళ్ళు ఉండలేదా, ఉడికి నీళ్ళు ఎసరు కాకుండేది, అది దానిపైన పెట్టాడు. అంతే దమ్ము. చాలా సుస్థ అయిపోయింది. మరి మన మేడం మాలా గారు సుస్థ అయిపోయారు. మరియు టేస్ట్ మాత్రం చూడాలా, ఎంగిలి కారిపోతా ఉంది, ఏం చేద్దామో తెలియదు. అగ్గేమో సిమ్ములో మండాల. కొంచెం తర్వాత తిరిగి తీసి లైట్గా కలిపేసి తిరిగి మూసేయాల. తిరిగి లెవెల్ చేసి తిరిగి ఒకసారి మూసేయాల. అంతే, గ్యాస్ ఆఫ్ చేసేయండి. బిర్యానీ చేసి సుస్థ అయిపోయింది. ఆరాంగా కూర్చోంది. వాళ్ళు చిలుక పిట్టి కూడా ఆడే పైన ఉంది. అది వాళ్ళు తప్ప సాగుతూ ఉన్నారు చిలుక పిట్టి. అది మరి మనము టూరిస్ట్కి వచ్చేసింది తినడానికి. మరి ఇక్కడ దోసకాయలు కోస్తున్నారు. మరి ఇక్కడ కూడా కాసుకొని ఉండారు తినేకి. అప్పుడే చూద్దాం అట్లే బిర్యానీ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసేద్దాము. మరియు ఏదా అట్లా ఓపెన్ చేయడమా? ఆహా, వాసన మాదిరింది. ఏదా ఉల్టా ఏండా ఏదా రింగో.
హలో అండి, వీడియో చూసినారు కదా. మరియు నేను బిర్యానీ వేసుకున్నాను, మరియు చక్కగా ఉన్నది. వాసన అంటూ బొంబడి కొంటే ఒకసారి తిని చూస్తా. వావ్, సూపర్గా ఉన్నది. మీరు కూడా ఇదే ట్రై చేయండి, బొంబడిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అంతా హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ సూపర్ అని చెప్పండి. ఓకే కదమ్మా, మా చేసిన మరి మేస్త్రి ఒకసారి హాయ్ చెప్పండి. మీ ఇంట్లో కావాలంటే, మీ పెళ్ళిలో కావాలంటే, మీ ఫంక్షన్లో కావాలంటే పిల్లండి.